హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కేక్ తయారు చేస్తున్నానండి, చాక్లెట్ కేకు. అది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. ఇవాళ మా వారి బర్త్డే అండి, దానికోసం కేక్ తయారు చేస్తున్నాను ఇంట్లోనే. ఎగ్లెస్ కేక్ తయారు చేస్తున్నాను అండి. ముందుగా దానికోసం కోకో పౌడర్ తీసుకున్నానండి, ఒక 100 గ్రాములు. అది నీట్గా జల్లించుకుంటున్నాను. ఇంకో 100 గ్రాములు మైదా తీసుకున్నానండి, అది కూడా జల్లిస్తున్నాను. దాంట్లోనే బేకింగ్ సోడా వేసి అది కూడా జల్లిస్తున్నానండి, అది 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ 3 నీట్గా జల్లించుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. దాంట్లోనే ఒక 150 గ్రాములు పంచదార వేస్తున్నానండి, అది 3 వేసి మొత్తం అన్నీ కలిపేస్తున్నాను. కోకో పౌడరు, మైదా, బేకింగ్ సోడా, పంచదార ఇవన్నీ వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, వాటర్ కొంచెం మనకి ఇలా కేక్ బ్యాటర్ రెడీ అయ్యే వరకు కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా బ్లెండర్తో కలుపుకుంటే చాలా నీట్గా వస్తుంది. చాలా ఎక్కువ సమయం కలపాలండి, అది మొత్తం అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది. అదే వాటర్ వేయకుండా మనం పాలు వేసుకుని ఎగ్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వాటర్ మాత్రమే వేస్తున్నానండి. మీరు ఎగ్లెస్ కాకపోతే ఎగ్స్ వేసుకుని వాటర్కి బదులుగా ఎగ్స్ కలుపుతూ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది కదండి, దీన్ని ఏం చేస్తానంటే నేను డబల్ కేక్ చేస్తానండి, అందుకని 2 విధాలుగా చేసి కుక్ చేస్తాను. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకున్నానండి, కేక్ వేసే గిన్నెలు. అవి నీట్గా ఆయిల్ రాసి దాని మీద మైదా పిండి మొత్తం చల్లేసానండి. అప్పుడు వంచేసాను, అప్పుడైతే మనకి కేక్ అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, 2 గిన్నెల్లో వేసేసుకున్నాను బ్యాటర్. అవి కుక్ చేసేస్తున్నానండి. మైక్రోవేవ్లో పెడుతున్నాను. మీరైతే మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కింద కొంచెం ఇసుక వేసి పైన ఇది పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు కేక్ రెడీ అయిపోయిందండి. అవి ఒక 2 పిన్తో చూస్తే దానికి అతుక్కోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి 2 కేకులు కూడా రెడీ అయిపోయినాయి, తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక 100 గ్రాములు పంచదార తీసుకుని కరిగించి లైట్ గులాబ్ జామ్ పాకం ఎలా చేస్తామండి అంత లైట్ పాకంలా అయ్యేటట్టు రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ 2 కేకులు రెడీ అయిపోయినాయి కదండి, వీటికి మొత్తంగా షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను. పైన మొత్తం డెకరేషన్ చేయడానికి అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి, అది బెండర్తో మొత్తం క్రీమీగా అయ్యేటట్టు చేస్తున్నానండి. బాగా ఎక్కువ సమయం చేసామనుకోండి మంచి క్రీమీగా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్తో. మనకి క్రీమ్ రెడీ అవుతుంది కదండి, దీంట్లోనే ఒక 1/2 కప్పు పంచదార పౌడర్ యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసం. అది కూడా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. అది మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అలా చేసుకుంటూనే ఉండాలండి. మనం అలా చేస్తూ ఉంటే చూడండి, ఇప్పుడు చూపిస్తున్న లెక్క వస్తుంది. ఇలా క్రీమీగా మొత్తం అంతా అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాల ప్యాకెట్ అయినా తీసుకొచ్చండి. నేనైతే పాల ప్యాకెట్ లేదని కవర్ తీసుకున్నాను. ఆ కవరు ఇలా కోన్ షేప్లో రెడీ చేస్తానండి, ఇలా మనకి వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఈ క్రీమ్ అంతా దాంట్లో వేస్తున్నాను. ఈ క్రీమ్ అంతా దాంట్లో వేసాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరీ మిల్క్ ఒక చాక్లెట్ తీసుకుని క్యారెట్ తురిమీద ఉంటుంది కదండి, దాంతో నీట్గా ఇలా తురుముకున్నాను. అంటే కేక్ చుట్టూరు అతికిస్తే బాగుంటుంది, చూడడానికి నీట్గా ఇంకా చాలా బాగుంటుంది అనేసి. ఇప్పుడు మనం తీసుకునే 2 కేకులు కదా, నీట్గా షుగర్ సిరప్ అప్లై చేసి మన క్రీమీ ఉంది కదా, క్రీము అదంతా నీట్గా అప్లై చేశాను. అయితే దీని మీద నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను, అవి చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా నీట్గా అతికిస్తున్నాను. అదే మొత్తం 2 స్టెప్స్ పెట్టుకుని నీట్గా మొత్తం రౌండ్ అప్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు అమూల్ వాళ్ళకి తీసుకున్నాం కదండి క్రీము, అది దాంతో మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా, అది మొత్తం అప్లై చేయాలండి కేక్కి. ఫ్రెష్ క్రీమ్తో మనం తయారు చేసుకున్నాం కదండి బ్యాటరు, ఇదంతా మొత్తం అప్లై చేసేయాలి. మొత్తం వైట్ అంతా వచ్చేసేలా వైట్గా మొత్తం కేక్ అంతా అప్లై చేయాలి. అది కేక్ మయ్యాన్ని మనం స్ట్రాబెర్రీ అవి పెట్టాం కదండి, అందుకు మనం తింటుంటే మధ్యలో అవి ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చిన్న డిజైన్ల కింద ట్రై చేసి వేస్తున్నానండి కేక్ మీద. కేక్ రెడీ అయిపోయింది కదా మనకి. పైన ఏమో ఒక 5-6 చెర్రీస్ డెకరేషన్ చేశాను, ఫ్లవర్ కింద కూడా వేసాను. ఇప్పుడు మనం ఇందాక
చాక్లెటు కోరేను కదండి, అది చుట్టూరు అంటించాను. చూడండి ఎంతో టేస్టీ అయినా. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే